గీత, చెప్పక్క. నేను బయట డోర్ శుభ్రం చేస్తున్నాను, నువ్వు ఒక బకెట్ నీళ్ళు తీసుకురా. అక్క, నేనా? అవును గీత, చెప్పేది నీకే. నేను నిన్నేమీ శుభ్రం చేయమని అడగట్లేదు, కేవలం ఒక బకెట్ నీళ్ళు తీసుకురా. దేవుడా, నేనేం చేయాలి? డాక్టర్ ఆల్రెడీ చెప్పింది ఇలాంటి పనులకు దూరంగా ఉండమని. ఇప్పుడు నేనేం చేయాలి? అత్తయ్య, కోడ్లా. అత్తయ్య, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. గీతకి ఏ పని చెప్పినా తను చేయట్లేదు. తను ఏదో ఒక సాకులు చెప్తూ తప్పించుకుంటుంది. ఏం జరిగింది కోడ్లా? అత్తయ్య, ఉదయం నేను డోర్ని వాటర్తో శుభ్రం చేయాలనుకున్నాను. ఒక బకెట్ నీళ్ళు తీసుకురమ్మని గీతకి చెప్పాను, కానీ తను తీసుకురాలేదు. నేనే తెచ్చుకొని క్లీన్ చేసుకున్నాను. బహుశా తను వేరే పనుల్లో ఉండుంటుంది, అందుకే నువ్వు చెప్పిన పని మర్చిపోయి ఉంటుంది. అయినా చిన్న కోడలంత సోమరిపోతేమీ కాదు. ఇక వదిలే కోడ్లా, దీన్ని పెద్ద విషయం చేయకు. అత్తయ్యకి నేను చెప్పేది అర్థమే కావట్లేదు. ఏదో సరిగ్గా లేదని మాత్రం నాకు స్పష్టంగా అర్థమవుతుంది, కానీ నేను చెప్పేది ఎవరూ వినట్లేదు. ఎవరైనా వింటే బాగుండు. కానీ అత్తయ్య, కోడ్లా, నేను లతా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తను ఇప్పుడే నాకు ఫోన్ చేసింది. బహుశా తను మార్కెట్కి వెళ్ళాలేమో. నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను నీతో. సరే అత్తయ్య. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. త్వరగా బట్టలు నానబెట్టి ఉతకాలి, లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది. అప్పటికే ఏం చేయాలనిపించదు. నువ్వే చెప్పు, ఇంకెంతకాలం నేను ఈ విషయాన్ని అందరి దగ్గర దాచాలి? మా అత్తగారింట్లో ఈ విషయం తెలిస్తే నేను అందరినీ ఎలా ఎదుర్కోవాలి? వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఈ గీత ఎవరితో మాట్లాడుతుంది? గీత, ఎవరితో మాట్లాడుతున్నావు? ఈసారి కూడా నీ డైటీషియన్తో మాట్లాడుతున్నావా? అలా ఏం లేదక్క, గదిలో కూర్చొని నాకు విసుగొచ్చింది. కొంచెం రెస్ట్ తీసుకుందామనే లోపు మీ మరిది ఫోన్ చేశాడు. నేను ఆయనతోనే మాట్లాడుతున్నాను. ఆ విషయం నాకు తెలుసు. తను ఖచ్చితంగా మరిదితో మాట్లాడట్లేదు. కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైంది. తను ఎవరితోనో మాట్లాడుతుంది. తను అలాంటి మాటలు ఎవరితో అనగలదు? అత్తగారింట్లో పరువు పోతుందని అంటుంది. తనేం చేసింది? అత్తగారింట్లో వాళ్ళు బయటికి గెంటేసేంత పని ఏం చేసింది? లేకపోతే తనెవరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకుందా? మరిది కూడా ఇక్కడ లేడు. అతను పెళ్ళైన వెంటనే అమెరికాకి వెళ్ళిపోయాడు. అందుకే తను ఇంత కంగారు పడుతుంది. ఈ గీత ఖచ్చితంగా ఏదో కుట్ర పన్నుతోంది. కానీ నేను తనని అంత తేలిగ్గా వదిలేయను. ఒకవేళ తను నిజంగా అలాంటి పని ఏదైనా చేస్తే మా వెనుకుండి నేను తనని ఖచ్చితంగా పట్టుకుంటాను. అక్క, బట్టలు నేను ఆరేస్తానులే. బహుశా అక్క ఏదో పని గురించి ఆలోచిస్తుంది అనుకుంటా, అందుకే వెళ్ళిపోయింది. నేను బట్టలు ఆరేస్తాను. అరే, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనెలా వెళ్ళగలను? నేను ఒక్కదాన్ని వెళ్ళి సోనోగ్రఫీ చేయించుకోవాలా? నీకు తెలుసు కదా, నాకు ఒక తోటికోడలో ఒక అత్తగారు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ నన్ను విసిగిస్తూనే ఉంటారు. లేదు, నేను అలా చేయలేను. ఒకవేళ నా తోటికోడలు నన్ను పట్టుకుంటే? హో, నువ్వు దాన్ని చేయించుకోవాలి. నువ్వు సోనోగ్రఫీ చేయించుకోపోతే నీకెలా తెలుస్తుంది? కానీ నేను వెళ్తే నా విషయం బయటపడుతుందేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకంటే నన్ను ఆపబోయేది నా తోటికోడలే. అలాంటిదేమీ జరగదు. నువ్వు ఏదో పని మీద బ్యూటీ పార్లర్కి వెళ్ళావని సాకు చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్ళు. వెళ్ళి సోనోగ్రాఫ్ చేయించుకో. సరే, ట్రై చేస్తాను. ఈ గీత ఏమనుకుంటుంది? నేను మరీ అంత మూర్ఖురాల్ని కాదు. తను ఈరోజు ఎక్కడికి వెళ్ళిందో నేను తెలుసుకుంటాను. కోళ్ళ, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య, నాకు షాప్లో కొంచెం పనుంది. చిన్నుగాడి కోసం కొన్ని వస్తువులు తీసుకోవాలి, అందుకే మార్కెట్కి వెళ్తున్నాను. సరే, త్వరగా తిరిగిరా. అలాగే అత్తయ్య, త్వరగా వస్తాను. చిన్న కోళ్ళ. డాక్టర్, నా బిడ్డ ఎలా ఉంది? చూడమ్మా, నీ రిపోర్ట్ నార్మల్గానే ఉంది. సోనోగ్రాఫ్లో కూడా అంతా నార్మల్గానే కనిపిస్తుంది. కానీ నీకు బీపీ చాలా డౌన్ ఉంది. ఎక్కువగా టెన్షన్ తీసుకుంటున్నావా? అయినా ఈ విషయం నీకు తెలుసు కదా, నీకు చాలాసార్లు చెప్పాను. ఇలాంటి టైంలో టెన్షన్ తీసుకుంటే చాలా ప్రమాదం. ఆ ప్రభావం బిడ్డపై చూపుతుంది. నేను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నానో మీకెలా చెప్పాలి డాక్టర్? వింటున్నావా లేదా? నువ్వు ఈ లోకంలోకి ఒక మంచి బిడ్డను తీసుకురావాలనుకుంటే ఈ టెన్షన్స్ అనేదాన్ని పక్కన పెట్టు, సరేనా? సరే డాక్టర్, థ్యాంక్ యూ. హలో, ఏమైంది?
నా రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, నేను సోనోగ్రఫీ రిపోర్ట్ని ఎక్కడ పెట్టాలి? ముందు డాక్టర్ ఏమన్నారు? అంతా నార్మల్గానే ఉందన్నారు. కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. కానీ ఈ రిపోర్ట్స్తో నేను ఏం చేయాలి? వీటిని ఎక్కడ పెట్టాలి? వీటిని విసిరేయలేను. ఇంట్లో పెడితే ఎవరైనా చూస్తే? ఈ గీతా మహారాణి రోడ్డు మీద ఏం మాట్లాడుతుంది? ఈమె నన్ను ఇంకా ఎంత అలసిపోయేలా చేస్తుంది. అక్కడేమో హాస్పిటల్కి వెళ్ళింది, ఆ డాక్టర్ ఏమో నన్ను లోపలికి రానివ్వలేదు. ఇక్కడేమో రోడ్డు మీద నిలబడి ఫోన్ మాట్లాడుతుంది, మళ్ళీ వెళ్తుంది. నేను నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. చాలా కష్టపడి నేను ఆ రిపోర్ట్ని గదిలోకి తీసుకొచ్చాను. నా లాకర్లో నుంచి అయితే ఈ రిపోర్ట్ని ఎవరు తీయలేరు. ఈరోజు చాలా కష్టంగా గడిచింది. నేను త్రుటిలో తప్పించుకున్నాను. దారిలో నా తోటికోడలు కలిసింది. తనేమో ఎక్కడికి వెళ్ళానో చెప్పమని అడుగుతుంది. ఎంతో కష్టపడి తప్పించుకోగలిగాను. ఈ రిపోర్ట్ తీసుకొని ఇంటికి వస్తుంటే బాంబు పట్టుకొని ఇంటికి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఈరోజు కూడా తప్పించుకుంది. ఈరోజు తను ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాను, కానీ ఒక్క క్షణంలో ఎక్కడికి మాయమైందో నాకు తెలీదు. ఈ మధ్య నేను పెద్దగా పని కూడా చేయలేకపోతున్నాను. నాకు త్వరగా నీరసం వస్తుంది. సర్లే, కనీసం టిఫిన్ అయినా చేశాను. 7 అవుతుంది. ఇక వెళ్ళి నైట్కి వంట చేస్తాను. త్వరగా వంట చేసి వచ్చి పడుకుంటాను. అత్తయ్య, ఏమైంది కొల్లా? ఈ మధ్య గీతకి ఏమైంది అత్తయ్య? ఇవాళ చూడండి, తను టిఫిన్ తయారు చేసి పొద్దుననంగా గదిలోకి వెళ్ళింది. ఇప్పుడు నైట్ భోజనం ఎవరు రెడీ చేస్తారు? తను పని చేసి అలసిపోయి ఉంటుంది, అందుకే కాసేపు రెస్ట్ తీసుకుంటుందేమో. ఏంటి సమస్య? సమస్య లేకుండా ఎలా ఉంటుంది అత్తయ్య? తను పని చేసేటప్పుడు తనకి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. మరి తను ఎందుకు అంత అలసిపోతుంది? పొద్దుననగా టిఫిన్ చేసి గదిలోకి వెళ్ళింది, ఇప్పటి వరకు బయటికి కూడా రాలేదు. ఇంటి పనులు చేయడమే మానేసింది. రోజంతా గదిలోనే కూర్చుంటుంది. చాలాసేపు నిద్రపోతుంది, తర్వాత అటు ఇటు తిరుగుతుంది, మళ్ళీ తన గదికి వెళ్ళి తిరిగి పడుకుంటుంది. ఇదంతా ఏంటత్తయ్య? అసలు తనకేమైంది? ప్రతి 2 రోజులకు ఒకసారి వామిటింగ్స్ చేసుకుంటుంది. వల్ల తనకి కొత్త కదా, తనకి కొన్ని వస్తువుల వాసన నచ్చొచ్చు, కొన్నిటిది పడకపోవచ్చు. తను అసలే ఇంటికి కొత్త. అందరితో ఏం మాట్లాడాలో తెలియక తనతో మాట్లాడడం కూడా కొంచెం గందరగోళంగా ఉండొచ్చు. తనకు అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కదా. ఒకప్పుడు నువ్వు కూడా అలాగే ఉండేదాని కొల్లా, ఈ ఇంటికి వచ్చిన కొత్తలో. కొల్లా, ఒకప్పుడు నువ్వే నాతో పొట్లాడేదని కదా, అత్తయ్య నాకు తోడుకోడని తీసుకురండి అని. ఇప్పుడు వచ్చాకేమో ఇలా ఎందుకు తన మీద అలిగి కోపడుతున్నావు? మీ ఇద్దరు కలిసి ఉండాలి, కానీ ఇంటికి నువ్వు పెద్ద కోడలివి. తను కొంచెం పని చేసుకొని పడుకుంటే దాన్ని పట్టించుకోకు. తనకి నచ్చకపోతే నేనే తనని తిట్టి విషయం వివరిస్తాను. నువ్వెందుకంత కోపంగా ఉంటున్నావు? అయినా ఒకసారి తనని అర్థం చేసుకో. సంతోష్కి పెళ్ళవగానే అమెరికా వెళ్ళాడు. 2 రోజులు కూడా భర్త తన దగ్గర లేకుండా తను ఎలా బ్రతుకుతుంది? నువ్వే తన గురించి ఆలోచించాలి. తన ప్లేస్లో వేరే అమ్మాయి ఎవరైనా ఉండుంటే ఎప్పుడు దాన్ని ఒప్పుకోకుండా వెళ్ళిపోయి ఉండేది. గీత ఇది తన సొంతిల్లు అనుకుని ఇక్కడ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఎందుకుంటున్నావు కోడ్లా నువ్వు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. తను ఎందుకు అలా చేస్తుంది? మొదట్లో తను ఇంటికి వచ్చినప్పుడు చాలా మంచిగా ఉండేది. ప్రతి పనిలో సహాయం చేస్తూ సరదాగా జోకులు వేసేది. ఇప్పుడు చూడు, తను ఎప్పుడు గదిలోనే ఉంటుంది, మొహం చిట్లించుకొని కూర్చుంటుంది, నాతో ఏమీ మాట్లాడదు. తన మనసులో ఏమనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఈ పెద్ద కోడలు ఇంతకు ముందులా లేదు. తను అప్పుడప్పుడు చాలా చిరాకు పడుతుంది. ఈ విషయం పెద్ద కోడలికి ఎలా చెప్పాలి? నాకు త్వరగా నీరసం వస్తుంది. గీత తన బాతుల్లో వామిటింగ్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. వింటుంటే అలాగే అనిపిస్తుంది. ఈ మధ్య తను ఎందుకు మరి అందులో వామిటింగ్ చేసుకుంటుంది? తన హెల్త్ ఉన్నా కొద్దిగా పాడవుతున్నట్లుంది. తనను ఒకసారి మంచి హాస్పిటల్లో చూపించాలి. బహుశా అందుకే తను పనులు ఎక్కువగా చేయలేకపోతుంది. అందుకే పెద్ద కోడలు అంతలా కోపడుతుంది. నేను ఒకసారి ఆయనతో మాట్లాడతాను.